హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు గ్రూప్ 1కి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఏంటో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, 2-3 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. సో ఇది మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇది మనకు ఎంతవరకు నిజం అనేది తెలీదు. సో బట్ నిజం కూడా కావచ్చు, చెప్పలేం. సో ఎందుకంటే అక్టోబర్లోనే మెయిన్స్ పరీక్ష ఉంది కాబట్టి సో మనకు ఫలితాలు అనేవి తొందరగానే ఇవ్వాల్సి ఉంటుంది. సో లేకపోతే మళ్ళీ మనం టైం కావాలని అడుగుతాం కాబట్టి సో ఖచ్చితంగా వీలైనంత తొందరగానే మనకు ఈ యొక్క ఫలితాలు అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 2-3 రోజులు కాకపోయినా కూడా కనీసం 1 వీక్లో అయినా కూడా ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉన్నది. సో మనకు ఫైనల్కితో పాటుగా రిజల్ట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నది. సో ఇక్కడ వచ్చిన న్యూస్ ఏంటో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు 2 లేదా 3 రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. సో ఇందుకోసం టీజీపీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:50కి బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల ఎంపిక విధానంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, తమకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. సో మనకు 1:100 అనే డిమాండ్ కూడా ఉంది కాబట్టి సో మనకు ఇప్పుడే రిజల్ట్ ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. సో మనకు 1:50 ప్రకారం కనుక సెలెక్ట్ చేసి మనకు రిజల్ట్ ఇచ్చినట్లయితే సో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాలి. సో మనకు ఇది ఈరోజు అప్డేట్. సో ఈ వీడియోని కమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.